విత్తనం దగ్గర నుంచి పంట చేతికొచ్చేదాకా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు అన్నదాతలు. పంటల్ని కన్న బిడ్డల్లా భావించి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతోంది. పంటలు పండించడం ఒక కష్టమైతే ఆ పంటను అమ్ముకోవడం మరొక కష్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రైతులను ఆదుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇక చేసేదేమీ లేక ఒకే రోజు 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలు అన్నదాతలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈయన పేరు రాజయ్య. మెదక్ జిల్లా శంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఈ రైతుకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఈసారి వరి పంట పండించారు. వేసవిలో నీటి కొరత పరిస్థితులున్నప్పటికీ రాత్రి పగలు తేడా లేకుండా పంటను కాపాడుకుని చేతికొచ్చిన తరువాత కొనుగోలు కేంద్రానికి తెచ్చి అక్కడ ఆరబోశారు. రోజులు గడుస్తున్నా ధాన్యం అమ్ముడుపోలేదు. లారీల కొరత అని ఒకసారి, మిల్లర్ల అలసత్వం అని మరోసారి, మొత్తం మీద రాజయ్య పండించిన ధాన్యాన్ని అధికారులు తూకం వేయలేదు. ధాన్యం అమ్ముడుపోక ఒకవైపు, మరోవైపు అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజయ్య. లారీ పోతే 4వ లారీ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇంచుమించు అంటే ఇప్పుడు ఈడికి రైతులు కూడా కాంటా పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక్క లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటావు, కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు, రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని సిఆర్ ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన పోతే కూడా ఒక లారీ కూడా రాలే, ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతుంది సార్ పల్పి అసలు? మెదక్ జిల్లా తూప్రాన్ మండలం సేరిల్లా గ్రామానికి చెందిన మరో రైతు షేకిల్లా తనకు ఉన్న 1 ఎకరం భూమితో పాటు మరో ఎకరాన్ని కౌలుకు తీసుకుని వరి పండించాడు. పంట బాగా పండి దిగుబడి ఆశించినంతగా వచ్చిందని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. అయితే అక్కడ అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం జరిగింది. ఈలోపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని సర్కారు కొనలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా కూడా ఆయన వడ్లు కొంటే, ప్రభుత్వం కనుక కొనుంటే, వడ్లు కనుక పోయి ఉంటే, వడ్లు కనుక అమ్మకం పెట్టిండు, మరి ఆ అమ్మకంలో సెంటర్లో వడ్లు పోయి ఉంటే పైసలు వస్తుండే, అప్పులు కట్టుకుంటుండే, మిత్తి కడుతుండే. మిత్తిల బాధ ఎక్కువైపోయింది. మరి ఆ మిత్తి కట్టాలంటే వడ్లు పోవాలి. వడ్లు పోవాలని చెప్పి సెంటర్కి తెచ్చి 25 రోజులైంది. సెంటర్లో 25 రోజుల నుండి వడ్లు పడిగాపులు కాస్తున్నాయి తప్ప లారీ రాలే. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో మరో రైతు వెంకటేష్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చేతికి వచ్చిన పంట కొనుగోలు జరగకపోవడం, సీరియల్ నెంబర్ల పేరుతో నెలల తరబడి లారీలు రాకపోవడంతో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన పేరు కర్రె మల్లేశం. ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం నిర్మలానగర్ గ్రామానికి చెందిన ఈ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దిగుబడి సరిగా రాలేదని, కూతురి పెళ్లికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేదని ఆందోళన చెందిన ఈయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యం రైతన్నల ప్రాణాలు తీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం దిగుబడి అంచనాలను సరిగా వేయలేదని, అంతేకాదు కొనుగోలు విషయంలో ప్రభుత్వం దగ్గర ముందస్తు ప్రణాళికలు లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకుంటేనే ఆత్మహత్యలు ఆగుతాయి.